ఇక వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHP లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. శ్రీకృష్ణుడు ఒక మాట చెప్తాడు భగవద్గీత, ఏ మ్యాన్ ఈజ్ మేడ్ బై హిస్ బిలీఫ్. అంటే ప్రతి మనిషి కూడా నమ్మకాలతో ఉంటారు. అంటే యూ యాజ్ అ విష్ణు యు ఆర్ ఎ సెట్ ఆఫ్ బిలీఫ్స్. యాక్చువల్గా మన బిలీఫ్స్ అనేది మన లైఫ్ని నిర్ధారిస్తుంది. బిలీఫ్ అంటే ఏమంటే నువ్వు అదే పనిగా మళ్ళీ 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 ఆలోచన చేస్తే ఒకదాన్ని పట్టుకొని అది నీ బిలీఫ్ అయిపోయింది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు వరల్డ్స్ #1 మేనిఫెస్టేషన్ కోచ్ మ్యాజికల్ మంచులా గారు. మాట్లాడదాం. హలో మేడం, నమస్తే. నమస్తే విష్ణు, ఎలా ఉన్నారు? నేను బాగున్నా, థ్యాంక్ యూ. హౌ ఆర్ యు? ఎస్, నేను చాలా చాలా బాగున్నాను. ఇంకా మీరు ముందున్న తర్వాత ఎందుకు బాగుండకుండా ఉంటాం? Yes, obviously we are very very nice and we are happy. హ్యాపీ. Yes. గ్రాటిట్యూడ్ తోటి గ్రేస్ఫుల్ గా. Yes, yes. ఎస్. సో కాన్ఫిడెన్స్ అనేది అందరికీ చాలా అవసరం. ఎంత కాన్ఫిడెంట్గా ఉంటే మన మీద మనకు అంత ధైర్యం, అంత నమ్మకం ఉంటుందంటారు. సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉంటేనే మనిషి ఏదైనా సాధించగలడు అని అంటాం. మరి కొంతమందిలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా తగ్గిపోతూ ఉంటుంది. వాళ్ళని వాళ్ళు డీమోటివేట్ చేసుకోవడం, ఇంకా నేనేం చెయ్యనేమో అని అనుకోవడం లాంటివి కూడా చూస్తూ ఉంటాం. మరి అంటే సింపుల్ క్వశ్చన్, హౌ టు బిల్డ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంతే. యాక్చువల్లీ ఇది సింపుల్ క్వశ్చన్ కానీ విష్ణు, దీని ద్వారా జీవితం అనేది చాలా ముడిపడి ఉంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చుట్టూ మన జీవిత గమనం అనేది దీని మీద ఆధారపడి ఉంది. సో మనం ఏమనుకుంటాము అంటే జస్ట్ ఏదో ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్ ఇది కాన్ఫిడెన్స్, ఇట్స్ నాట్ ఎ సో బిగ్ డీల్ అనుకుంటాం. కానీ ఒక కాన్ఫిడెన్స్ లేకపోతే జీవితం అనేది చాలా దుర్భరమైన స్థితిలో ఉంటుంది. అదే ఒక కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళ లైఫ్ డిఫరెంట్ అనమాట. సో నా లైఫ్లో కూడా నేను రెండు ఎక్స్పీరియన్స్ చేశాను. అంటే ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్తో ఉన్నప్పుడు నా జీవితం ఎలా ఉండింది, తర్వాత నేను కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకున్నాక నా జీవితం ఎంత బ్యూటిఫుల్గా తయారైంది, ఇవన్నీ కూడా నేను గమనించాను అనమాట. ఫస్ట్ లెట్స్ అండర్స్టాండ్ ద రూట్ కాజ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. అది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. కారణం ఏంటో తెలుసుకుంటే మళ్ళీ దాన్ని ఎట్లా ఫిక్స్ చేయాలో అర్థమవుతుంది. కారణం ఏమి అంటే చిన్నప్పుడు మనకి కండిషనింగ్ ఉంటుంది. అంటే చైల్డ్హుడ్ కండిషనింగ్ అంటారు. అంటే బాల్య పెంపకం, తెలుగులో క్లీన్గా చెప్పాలి అంటే. సో ఇందులో ఏమవుతుంది అంటే ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ అవర్ చైల్డ్హుడ్ అంటే పేరెంట్స్ చెప్తూ ఉంటారు, వీళ్ళు చాలా సన్నగా ఉన్నారు, మా పాప చాలా సన్నగా ఉంది, లేదంటే మా బాబు సరిగ్గా తినట్లేదు, ఇలా ఉన్నారు, సన్నగా ఉన్నారు, లావుగా ఉన్నారు, లేదంటే డార్క్గా ఉన్నారు, లేదంటే చాలా ఫేర్ ఉన్నారు, లేదంటే చాలా హైట్ ఉన్నారు, లేదంటే చాలా షార్ట్ ఉన్నారు. సో ఇలా చెప్పేసరికి వాళ్ళు ఏమవుతుంది అంటే లోపల ఒక ఇన్ఫీరియర్ కాంప్లెక్సిటీ అనేది తయారైపోతుంది ఆ పిల్లల్లో. అంటే వాళ్ళే నచ్చరు. ఓకే, ఐఎమ్ సంథింగ్ డిఫెక్ట్, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్తో ఉన్నాను అని అనుకుంటారు చాలా మంది పిల్లలు. సో ఇదేం చేస్తారు అంటే వాళ్ళు నెక్స్ట్ టీనేజ్కి కంటిన్యూ చేస్తారు, యంగ్ ఏజ్కి కంటిన్యూ చేస్తారు, నెక్స్ట్ అడల్ట్ లైఫ్లోకి అదే కంటిన్యూ చేస్తారనమాట. దట్స్ వై ఇప్పుడు రిలేషన్షిప్ ఇష్యూస్ అయినా కూడా వస్తున్నాయి, లేదంటే జాబ్ ఇష్యూస్, బిజినెస్ ఇష్యూస్, కెరియర్లో చాలామంది సఫర్ అవుతున్నారు. మనీ ఇష్యూ కారణం ఏమి అంటే కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్లనే. ఎవరికైతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బీభత్సంగా ఉందో వాడు నిజంగా సక్సెస్ఫుల్. దానికైతే సాక్ష్యం నేనే. అవునా? నిజంగా నాకైతే ఒకప్పుడు కాన్ఫిడెన్స్ అనేది అస్సలు ఉండేది కాదు. ఐ యూస్ టు థింక్ వెరీ లో అబౌట్ మై సెల్ఫ్. ఓకే, దట్ ఐఎమ్ నాట్ సో ఫేర్, దట్ ఐఎమ్ నాట్ సో టాల్, ఇట్లాంటి ఆలోచనలన్నీ నాకు చాలా ఉండేదన్నమాట. ఓకే, నేను సరిగ్గా మాట్లాడను, ఓకే నాకు ఇంగ్లీష్ సరిగ్గా రాదు, అంటే అది రాకపోతే కూడా ఒక డిఫెక్ట్ లాగా. ఓకే, నాకు సరైన ఎడ్యుకేషన్ లేదు, లేదంటే ఒక పోర్ బ్యాక్గ్రౌండ్. ఐ థింక్ వ్యూవర్స్ అందరూ కూడా ఇది రెసోనేట్ అవుతారు. ప్రతి ఒక్క పాయింట్ కూడా ఏదో ఒక పాయింట్ లో ట్రిగర్ అవుతుంది. ఎందుకు అంటే ప్రతి ఒక్కరు ఇట్లనే ఆలోచిస్తాం అనమాట. ఓ నా దగ్గర డబ్బు లేదు, ఓ నా దగ్గర మంచి ఐఫోన్ లేదు, లేదంటే మంచి బట్టలు లేవు, మంచి బ్రాండెడ్ కార్ లేదు, లేదంటే నాకు ఒక మంచి స్కిల్స్ లేవు, ఇంగ్లీష్ రాదు, లేదా కంప్యూటర్ స్కిల్ రాదు, నేను అందరితో సరిగ్గా మాట్లాడలేను. ఇలా ప్రతి దానికి కూడా కాన్ఫిడెన్స్ అనేది చాలా అంటే చుట్టూ తిరుగుతుందన్నమాట. సో ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వల్ల వాళ్ళకి ఇవన్నీ కూడా ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది.
సో ఎప్పుడైతే ఇది ఎందుకు వస్తుంది అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ద కండిషనింగ్, మన బిలీఫ్స్. సో శ్రీకృష్ణుడు ఒక మాట చెప్తాడు భగవద్గీతలో, ఏ మ్యాన్ ఈజ్ మేడ్ బై హిస్ బిలీఫ్స్. అంటే ప్రతి మనిషి కూడా నమ్మకాలతో ఉంటారు. అంటే యూ యాజ్ అ విష్ణు, యు ఆర్ ఎ సెట్ ఆఫ్ బిలీఫ్స్. అంటే మీకు అంటే ఒక హెల్త్ మీద ఒక సెట్ ఆఫ్ బిలీఫ్స్ ఉంటుంది, రిలేషన్షిప్ మీద ఒక సెట్ ఆఫ్ బిలీఫ్స్ ఉంటుంది, అంటే నమ్మకాలు ఉంటుంది, మనీ మీద ఒక సెట్ ఆఫ్ నమ్మకాలు ఉంటుంది. సో మీరు మీ నమ్మకాల ద్వారానే మీ లైఫ్ నడుస్తుంది. యాక్చువల్గా మన బిలీఫ్స్ అనేది మన లైఫ్ని నిర్ధారిస్తుంది విష్ణు. సో ఇక్కడ మనకి ఏమి ఒక నమ్మకం ఉంది అంటే, ఓకే నాకు కాన్ఫిడెన్స్ లేదు అనేది ఒక నమ్మకం. బిలీఫ్ అంటే ఏమి అంటే ఇట్స్ అ సెట్ ఆఫ్ థాట్, అది రిపీటెడ్ థాట్ అంటారు. బిలీఫ్ అంటే ఏమంటే నువ్వు అదే పనిగా మళ్ళీ 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 ఆలోచన చేస్తే ఒకదాన్ని పట్టుకొని అది నీ బిలీఫ్ అవుతుంది, అది నీ నమ్మకం. ఇప్పుడు కొంతమందికి ఏం నమ్మకము, ఓకే రైస్ తింటే లావ్ అయిపోతారు. బట్ రుజిత దివేకర్ ఉంది, షీఈ్ అ సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్ అనమాట. ఆమె ఏంటి వైట్ రైస్తో అందరినీ తగ్గించింది. కరీనా కపూర్, ఆలియా భట్, వీళ్ళందరూ ఆల్రెడీ కేస్ స్టడీస్ ఉన్నాయి. సో దట్ ఈస్ హర్ బిలీఫ్. సో ఇందులో ఎవరు రైట్ ఎవరు రాంగ్ అని కాదు. సో ఇట్స్ ఆల్ అబౌట్ పర్సెప్షన్. నువ్వు ఏమి నమ్ముతావో అదే నువ్వు తయారు అవుతావు. యద్ భావం తద్భవతి. సో మనం ఇక్కడ ఈ కాన్ఫిడెన్స్ నాకు లేదు లేదు అని బాధపడే బదులు నేను ఎట్లా బిల్డ్ చేసుకోవాలి అని ప్రతి మనిషి కూడా ఆలోచించాలి. ఈవెన్ మన ప్రియాంక చోప్రా గురించి ఒక బ్యూటిఫుల్గా చెప్తాను. తను యుఎస్లో వెళ్ళి చదువుకునేటప్పుడు అందరూ డార్క్ స్కిన్ అనేవాళ్ళంట. ఓ యు ఆర్ ఎ బ్రౌన్ స్కిన్ గర్ల్, అంత డర్టీగా ఉన్నావు అనేసి. అందరూ అక్కడ ఫేర్ ఉంటారు, ఏమేమో ఇండియన్. సో ఆబ్వియస్లీ మనకి కొంచెం కాన్ఫిడెన్స్ అనేది లో అవుతుంది కదా. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఫ్యాషన్ ఇండస్ట్రీ, మోడల్ ఇండస్ట్రీ, అది గ్లామర్ ఫీల్డ్లో అలా ఉన్నప్పుడు, ఇప్పుడైతే నౌ దెర్ ఇస్ నో బ్యారియర్, స్కిన్కి ఏమీ బ్యారియర్ లేదు. ఈవెన్ డార్క్ స్కిన్ పీపుల్ ఆల్సో దే ఆర్ డూయింగ్ మోడల్స్ ఉన్నారు. బట్ బ్యాక్ దెన్ 20 years బ్యాక్ అప్పుడు ఇలాంటివి లేదు కదా. అప్పుడు యూనో కలర్ ఆల్సో ఇట్స్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. ఇప్పుడు నాకు చాలా మంది మన కమెంట్స్ రాస్తూ ఉంటారు, మేడం స్కిన్ బ్రైట్నింగ్కి చెప్పండి, అది లేని దానివల్ల మాకు కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతుంది. యు నాట్ యువర్ స్కిన్, యు ఆర్ థింకింగ్ దట్ యు ఆర్ ద స్కిన్. మనము ఈ బాడీ అనుకుంటున్నాము, స్కిన్ అనుకుంటున్నాం, బట్ యు ఆర్ బియాండ్ దట్. అది ఎప్పుడైతే ప్రతి మనిషి తెలుసుకుంటాడో, ఓకే ఇదంతా కూడా నేను ఇప్పుడు ఈ బట్టలు వేసుకున్నాం, ఈ శారీ నేను వేసుకున్నాను కాబట్టి ఇది నాది, అర్థమవుతుందా? ఇప్పుడు అలానే ఈ శరీరం కూడా ఇప్పుడు నేను ఇది ఉన్నాను కాబట్టి ఇది నాది. ఈ శరీరం నేను ఇప్పుడు వదిలిపెట్టేస్తే ఇది నాది కాదు. నెక్స్ట్ లైఫ్లో ఇంకొక శరీరం వస్తుంది, ఇంకొక కాస్ట్యూమ్ వస్తుంది. సో అలాంటప్పుడు ఎందుకు టూ మచ్ ఆఫ్ అటెన్షన్ దట్ యు ఆర్ గివింగ్ అండ్ వై యు ఆర్ ఫీలింగ్ లో? ఇది నిజం తెలియకుండా, తను ఎవరో తనలో ఉన్న శక్తి ఏంటో తెలియకుండా ప్రతి మనిషి కూడా అల్లాడుతున్నాడు. సో వాళ్ళ గురించి వాళ్ళు తక్కువ అంచనా వేసుకుంటున్నారనమాట. దట్స్ వాట్ మనం ఇక్కడ నేర్పిస్తాం బ్రహ్మ విద్యలో. అరే నువ్వు బ్రహ్మవి, క్రియేటర్వి, యూ కెన్ క్రియేట్ వాట్ ఎవర్ యూ వాంట్ ఇన్ లైఫ్ అనే ఒక కాన్ఫిడెన్స్. ఇప్పుడు నేను ఎలా ఉన్నానో అదే కాన్ఫిడెన్స్ని మేము అక్కడ ఇస్తాం. ఆబ్వియస్గా వెన్ వీ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్, వై యూ కాంట్ అచీవ్? ప్రియాంక చోప్రా కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకునింది. నౌ వీఆర్ సీయింగ్ హౌ సక్సెస్ఫుల్ షీ ఈజ్ ఇన్ బాలీవుడ్ కావచ్చు, హాలీవుడ్లో కావచ్చు. ఎంత సక్సెస్ఫుల్ ఉంది ఆమె. అదే ఆమె కూర్చొని బాధపడి ఉంటే, అరే నేను డార్క్ స్కిన్ అన్నారు అనేసి ఆ రోజు కూర్చొని ఏడ్చుంటే లేదు. ఈవెన్ దెన్ అలా అన్నప్పటికీ కూడా తను ముందుకెళ్ళింది. ట్రూ. సో మేబీ చాలా మందికి చిన్నగా అనిపించచ్చు. సేమ్ వే మన లైఫ్లో కూడా మీకు ఇంగ్లీష్ రావచ్చు, రాకపోవచ్చు, మీరు ఎట్లాగైనా ఉండని, ఓకే ఇప్పటి నుంచి నేను కాన్ఫిడెంట్గా ఉంటాను. ఎందుకంటే కాన్ఫిడెన్స్ విల్ డిసైడ్. నాకు అంటే నేను పనిచేసేటప్పుడు నాకు ఎప్పుడు శాలరీ ఎక్కువ ఉండేది. ఈవెన్ బాయ్స్తో కంపేర్ చేసిన, నా కొలీగ్స్ సీనియర్స్తో కంపేర్ చేసిన. ఎందుకు అంటే బికాస్ ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. నాకు ఇంత కావాలని డిమాండ్ చేసేదాన్ని అనమాట. ఎందుకంటే నాలో అంత వర్త్ ఉంది. సో అప్పుడు ఆబ్వియస్గా ఇచ్చేవాళ్ళు. సో అంతేగాని ఏదో చూసి కాదు, ఏదో స్కిల్ కన్నా కూడా కాన్ఫిడెన్స్కే ఎక్కువ పే చేస్తారు. ఇప్పుడు ఏముంది, స్కిల్ అనేది కాపీ పేస్టే, కానీ మనకి ఆ కాన్ఫిడెన్స్ అనేది ఎక్కడి ఇంకా వస్తుంది? చాలా మంది కాన్ఫిడెన్స్ లేకుండా లో శాలరీస్ తీసుకుంటున్నారు, బిజినెస్లు సరిగ్గా జరగట్లేదు. ఎందుకు? లైఫ్లో వాళ్ళు బాధలు పడుతున్నారు, రిలేషన్షిప్ ఇష్యూస్ ఉంది అంటే బికాస్ దే ఆర్ నాట్ కాన్ఫిడెంట్ అబౌట్ దెమ్ సెల్ఫ్. ఎప్పుడైతే ఈ కాన్ఫిడెన్స్ అనేది ఒక గొప్ప స్కిల్ బిల్డ్ అవుతుందో వాడి జీవితం అనేది సూపర్
సూపర్ గా ఉంటది, బ్రహ్మాండంగా ఉంటది. సూపర్ సూపర్. కానీ మీరు ఇచ్చే మోటివేషన్ ఈ 8 to 10 మినిట్స్ లో అయితే అసలు సరిపోదు మా వ్యూవర్స్ కి. ఎందుకంటే మోటివేషన్ కాదు, ఇట్స్ అ ట్రూత్, Yes, ఇట్స్ అ truth. ఇన్స్పిరేషన్. బట్ నిజంగా అంటే మీ మాటలు వింటుంటే ఓకే, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మనకు మన లైఫ్ కి అంత ఇంపార్టెంటా అని చెప్పి ఒకటైతే స్టార్ట్ అయింది నాకైతే. టు బి ఫ్రాంక్, నాకైతే స్టార్ట్ అయింది. అట్లానే ఆబ్వియస్ గా చూసే వ్యూవర్స్ కి కూడా అరే నిజంగానే నాలో నేను సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవాలి అని చెప్పి అనుకుంటారు. బట్ దిస్ ఇస్ ఇంత సరిపోదు కదా, ఇంకా చాలా ఉంది, చాలా ఉంది వినాల్సింది, మేము వినాల్సింది, మీరు చెప్పాల్సింది చాలా ఉంది. ఎలా పాసిబుల్ అవుతుంది అంటారు మరి అది? సో మనం అంటే గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. దేనికైనా సరే, అది బీకామ్ చదువుకోవాలన్నా, మీరు బీటెక్ చదువుకోవాలన్నా, ఏం చదువుకోవాలన్నా సేమ్ వే మన జీవితం చదవాలనేటప్పుడు ఇంకా ఎంత మంచి గురువు ఉండాలి, ఎంత అవును. సాధన చేయాలి. సో ఒక మంచి గురువుని సెలెక్ట్ చేసుకొని వాళ్ళతో నడిచి నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మన వర్క్షాప్ అటెండ్ అవ్వచ్చు, ఇంట్రొడక్షన్ వర్క్షాప్. ఓకే. సో హ్యాపీగా సమృద్ధి వర్క్షాప్ అటెండ్ అయ్యి వాళ్ళు వాళ్ళ ఇంకా లైఫ్ ని వాళ్ళు సెట్ మార్చుకోవచ్చు. చేసుకోవచ్చు అంటారా? దానికి ఒక మంచి అవకాశం. రైట్ రైట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో చూసారు కదా, మీరు కూడా ఈ సమృద్ధి వర్క్ షాప్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ బాక్స్ లో గూగుల్ ఫామ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ గూగుల్ ఫామ్ కి వెళ్ళి మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేస్తే మ్యాజికల్ మంజుల వాళ్ళ టీం మీకు కాల్ చేసి వర్క్ షాప్ గురించి అన్ని డీటెయిల్స్ మీకు అందజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్.